వెల్కమ్ టు రాజు రివ్యూస్. డిసెంబర్ 31 కన్నడ బిగ్ బాస్ గురించి అనమాట. సో ఇందులో ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు మనకి 10th వీక్ ఆర్ 11th వీక్లో ఫ్యామిలీ వీక్ జరిగేది కదా. సో ఇలా 13th వీక్ ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంటర్ అయ్యారట, ముగ్గురు హౌస్ మేట్స్ సంబంధించి. దాంట్లో త్రివిక్రమ్ అండ్ భవ్య అండ్ రజత్ సంబంధించి. సో మన తెలుగు బిగ్ బాస్ వరకు చూసుకుంటే కనుక మనకి ఫ్యామిలీ వీక్ అంటే సింగిల్ మెంబర్ కదా లోపలికి ఎంటర్ అవుతారు. ఎప్పుడో ఒకళ్ళిద్దరు తప్పించేసి 99% ఒకే మెంబర్ ఎంటర్ అవుతారు. కానీ ఈ వీళ్ళ ఫ్యామిలీ వీక్లో ఒక్కొక్కరు పర్సన్స్కి ఇద్దరిద్దరు మెంబర్స్ కింద హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఎక్కువ మందిని అలౌ చేస్తున్నారు. సరే, అసలు ఈ ఫ్యామిలీ వీక్ అలరించిందా లేదంటే కనుక మనల్ని అలరించకపోయినా బిగ్ బాస్ కన్నడకు సంబంధించి అలరించే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏదన్నా ఉంటే కానీ చిన్న ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అది త్రివిక్రమ్ విషయంలో కొంచెం కంటెంట్ తీసుకుని జనాల దగ్గర నుంచి కొంచెం రేటింగ్ పెంచుకుందాం ఉద్దేశంతో వాళ్ళు కొంచెం కంటెంట్ కొత్తగా ట్రై చేశారనమాట. సరే ఏంటి ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ భవ్య గౌడ్ అన్న ఉన్నారు కదా. సో వాళ్ళ సిస్టర్ వస్తారనమాట. మెడికల్ రూమ్కి రమ్మంటారు. సో వాళ్ళ సిస్టర్ని కొంచెం గెస్ట్ చేస్తుంది ఆవిడ. సో దాని తర్వాత వాళ్ళ సిస్టర్ వస్తారనమాట. వాళ్ళ సిస్టర్ని చూసి నువ్వు వచ్చావా, అమ్మ రాలేదన్నట్టుగా వాళ్ళ సిస్టర్ని అనడం జరుగుతుంది ఆవిడ. సో ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని ఎక్కువ చూడాలని ఆవిడ అనుకుంటుంది. సో వాళ్ళ అక్కగారు వచ్చినా కూడా ఆవిడ అంత సాటిస్ఫాక్షన్ అయితే కనిపించలేదు ఆ ఫేస్లో. సో తర్వాత వాళ్ళ సిస్టర్ కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అంటే లోపల హౌస్లో ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. దీని తర్వాత వచ్చి వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. సో అంటే ఇక్కడ ఇద్దరు మెంబర్స్ వచ్చారు. ఒకటి భవ్య గారు వాళ్ళ సిస్టర్ వచ్చారు, అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు పేరున అందరినీ పలకరించారు. అలాగే త్రివిక్రమ్ గారితో చెప్తారనమాట. సో ఆయనతో ఎందుకంటే ఒక అమ్మలా చూసుకుంటున్నావు నువ్వు, సో మా అమ్మాయికి చేదోడు వాదోడుగా ఉన్నావు అని చెప్పేసి త్రివిక్రమ్ గారి గురించి కూడా బాగానే మాట్లాడు. సో అందరినీ పేరున ఆవిడ పలకరిస్తుంది అనమాట. సో మా పేర్లు అందరికీ బాగానే తెలియదు, అదే మా పేర్లు కూడా వాళ్ళ అమ్మగారు బాగానే తెలిసినాయి అన్నట్టుగా హౌస్ మేట్స్ అభిప్రాయం. సో చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా 90 days ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి పేర్లు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. సో నాకు కూడా ఆ పేర్లు అయితే వచ్చేసాయి. మహా అయితే 1 week నుంచి చూస్తాను కానీ. సో అలాగా భవ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ వీక్లో అలరించి వాళ్ళు వెళ్ళిపోతారు. దీని తర్వాత త్రివిక్రమ్ వాళ్ళ అమ్మగారు వస్తారనమాట. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు త్రివిక్రమ్ని యాక్షన్ రూమ్కి రమ్మని ఒక ఫజల్ ఇస్తారు. ఫజల్ ఏమి లేదు, వాళ్ళ అమ్మగారు ఫోటోనే అతికించండి అన్నట్టుగా. సో వాళ్ళ అమ్మగారు వచ్చారు. సో లోపలికి వెళ్ళారు. ఆ ఫజలు ఆ టెన్షన్లో సరిగ్గా అతికించలేడు. సో అతికించలేదు కాబట్టి వాళ్ళ అమ్మగారు హౌస్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ ఎమోషన్ని కొంచెం ఎంతో కొంత ఆ షో మీద ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ట్రై చేశారు. సో అది వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వచ్చారు. తర్వాత తనకి యాక్షన్ రూమ్లోకి పంపించారు తిన్ని, వాళ్ళ అమ్మగారిని కలవకుండా. అక్కడేమో ఫజల్ సెట్ చేశాడు, అదేమో ఫెయిల్ అయ్యాడు. సో ఫెయిల్ అయిన కారణంగా మిగతా హౌస్ మేట్స్తో మాట్లాడేసి వాళ్ళ అమ్మగారు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో ఏంట్రా బాబు ఇది, హౌస్లోకి ఎలాగ వచ్చారు కదా, కల్పిస్తే బాగుంది కదా, ఇదే మాట అన్నట్టుగా కొంతమంది హౌస్ మేట్స్ ఫీల్ అయ్యారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఫీల్ అయ్యాడు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రావాల్సిన కంటెంట్ వచ్చిన తర్వాత అదే మనం చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా, వాళ్ళ అమ్మగారు వచ్చారు ఏంటి ఇలా పంపించారని ఒక ఎమోషన్ ఏదైతే ఉందో దానికి అక్కడైతే సక్సెస్ అయ్యారు ఆ బిగ్ బాస్ టీం అయితే మాత్రం. సో ఆమెను పంపించేసేసి బయటకు పంపించారు. దీని తర్వాత రజత్ వాళ్ళ మిస్సెస్ గారు వచ్చారు. సో రజత్ వాళ్ళ మిస్సెస్ గారు వచ్చినప్పుడు పిల్లలు రాలేదా, నువ్వెందుకు వచ్చావు, పిల్లలు లేనప్పుడు నువ్వు రావడం ఎందుకన్నా అంటే వాళ్ళ పిల్లలు అంటే కొంచెం ఎలాగైనా తండ్రికి కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది కాబట్టి ఆయన వాళ్ళ మిస్సెస్ గారు వచ్చినా కూడా ఆ పిల్లలు రాలేదన్న ఫీలింగ్ ఆయన వ్యక్తపరచడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. సో హ్యాపీ రజత్ గారు వాళ్ళ మిస్సెస్ అండ్ పిల్లలు హ్యాపీగా, ఆవిడ కూడా అందరినీ బాగానే పలకరిస్తుంది. దీని తర్వాత మన త్రివిక్రమ్ వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళ అమ్మగారు కూడా మళ్ళీ హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో అందరితోని బాగానే మాట్లాడతారు. అలాగే భవ్య గౌడ్ గారితో కూడా ఆవిడ చాలా బాగా మాట్లాడుతూ మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నాం అమ్మ అది కానీ. సో ఇదంతా అయిపోయిందండి. ఫైనల్గా త్రివిక్రమ్తో ఏం చెప్తారంటే, ఫైనల్గా నువ్వేం చేస్తావంటే కనుక మీరు ఉన్న పర్సన్లో ఎవరో ఒకరే కప్పు పట్టుకుని వెళ్తారు. సో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, అందరితోనే బాగానే ఉండు, కానీ నీ గేమ్ నువ్వు ఆడుకో. ఒక క్రికెట్ టీంలో 11 మెంబర్స్ ఉన్నారంటే కనుక అందులో ఎవరు సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఒకరు సరిగ్గా ఆడినా కూడా కప్పు టీం మొత్తం గెలిచింది అన్న పేరు వస్తుంది. అదే ఇక్కడైతే కనుక మీరందరూ బాగానే ఆడుతున్నారు ఓకే, కానీ కప్పు ఒకరే గెలుస్తారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టు, వేరే వాళ్ళ గేమ్ మీద కాదన్నట్టుగా. అంటే నాకేమనిపించిందంటే భవ్య గారి దగ్గర బాగానే చెప్పినా కూడా భవ్య మీద ఎక్కువ ఫోకస్తో నువ్వు గేమ్ తగ్గించుకుంటున్నావేమో అన్నట్టుగా అనిపించింది. సో కొంతమందికి రైట్ అనిపించవచ్చు. నా వరకు ఏంటంటే కొంచెం వాళ్ళ బాండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి
సో భవ్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసావంటే కనుక నువ్వు కప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే టీమిండియా టీము అంటే క్రికెట్ టీం లాగా, టీమిండియా అని కాదు, ఒక క్రికెట్ టీం లాగా అందరికీ కలిపి కప్ ఇవ్వరు కదా. సో కాబట్టి ఇక్కడ కప్పు సింగిల్గా ఇస్తారు కాబట్టి, సో నీ గేమ్ కొంచెం బాగా ఆడుకో, అవతల వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గించు, నీ గేమ్ మీద ఫోకస్ చేయని వాళ్ళ అమ్మగారు చెప్పేసి వెళ్ళిపోయారు అన్నమాట. టోటల్గా December 31 సంబంధించి ఫ్యామిలీ వీక్ సంబంధించింది అనమాట. అంటే ఇంకా ఎక్కువ వాళ్ళ హౌస్మేట్లో అలా మాట్లాడుకోవడం, సరదాగా ఏంటది కొంచెం ఫన్నీ గెటప్స్ వేయడం, ఫ్రీజ్ అయినప్పుడు కొన్ని చేస్తారు కదా మనకి తెలుగు బిగ్ బాస్లో కదా, కొంచెం ఏడిపించుకోవడం. సో తర్వాత తర్వాత నార్మల్ అయిపోయినప్పుడు సో అలాగా పర్సన్స్ వచ్చినప్పుడు ఫ్రీజ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం. సో ఇటువంటి సన్నివేశాలతో December 31 ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. సో టోటల్గా నాకేమనిపించిందంటే కనుక మన బిగ్ బాస్లో ఓన్లీ సింగిల్ మెంబర్తో వచ్చేవారు, ఇక్కడ ఏంటంటే డబుల్ మెంబర్స్ వచ్చారనమాట. సో బాగానే అలరించింది, బాగానే ఉందన్నట్టుగా నాకు అనిపించింది. సో ఇందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదండి. ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి మనం నెగిటివ్ పాయింట్స్ ఆ పాయింట్స్ చెప్పడానికి ఏమీ లేదు. సో కాబట్టి ఉన్నంతలో కన్నడ బిగ్ బాస్ అయితే మాత్రం కన్నడ వాళ్ళకి సంబంధించి బాగానే అలరించి ఉంటుంది ఫ్యామిలీ వీక్. సో మనకన్నా షోస్ మనతో పోల్చుకుంటే కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఫ్యామిలీ వీక్. సో 13వ వారంలో. సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.